హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ ఆపకుండా చివరి దాకా చూడండి. జిత్తు అనే ఒక వ్యక్తి తన సోదరి బ్యాంక్ అకౌంట్లో 19,300 రూపాయలు తీయాలని బ్యాంకు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు, మాకు హామీ కావాలి, ఎవరైనా ఏలుముద్ర వేయడానికి బ్యాంకుదారులు కావాలని ఆ బ్యాంకు వాళ్ళు ఇట్లయితే చెప్తారు. అప్పుడు జిత్తు అనే వ్యక్తి, వాళ్ళు లేరండి, ఆ బ్యాంకుకి సంబంధించిన ఆమె చనిపోయి 3 నెలలు అవుతుంది అని చెప్పాడు. వాళ్ళైతే కొంచెం కూడా అట్లా చెప్పినా కానీ వాళ్ళైతే వినలేదు. అప్పుడు ఆ జిత్తు అనే వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక తను పాతిపెట్టిన ప్రదేశానికి వెళ్ళి తవ్వి ఆ అస్థిపంజరాన్ని అయితే తీసుకువెళ్ళి బ్యాంకు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చూపించారు. చూడండి, ఒక బ్యాంకుదారులని నమ్మించడం కోసం తన శవాన్ని తవ్వి మరీ ఆ అస్థిపంజరాన్ని తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. నమ్మకం లేని ఇలాంటి మధ్యన అసలు ఎట్లా బతుకుతారో మధ్య తరగతి వాళ్ళు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళకి కొంచెం కూడా జాగ్రత్త చూపించకూడదు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రభుత్వం దానికి ప్రతి ఒక్కరు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ కూడా బాగా వైరల్ అవుతుంది. అందరూ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు ఈ వీడియో చేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. చనిపోయిన వ్యక్తి అసలు రావాల్సిందే అంటే అసలు చనిపోయిన వ్యక్తి ఎలా వస్తుంది? కొంచెమైనా బుద్ధి ఉంది అసలు? బ్యాంక్ ఆఫీసు వాళ్ళు అసలు రోజు రోజుకి దిగజాడుతున్నారు. వీళ్ళ మీద ఇలాంటి బాధాకరమైన విషయం అయినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ బ్యాంక్ ఎవడైనా సరే రెండోసారి తప్పు చేయకుండా ఏ బ్యాంక్ ఎవడైనా సరే వాడిని లోపలేసి టార్చర్ పెట్టి చూపిస్తా కానీ బ్యాంక్ ఎవడు రెండోసారి తప్పు చేయకుండా ఉంటాడు. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. జై హింద్.